హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి లాస్ట్ ఎండ్ డేస్ సేల్స్. ఓకే, సో ప్రీవియస్ వీడియోలో మనం టాప్ ఎండ్ డేస్ సేల్స్ చూసాం కదా. సో టాప్ ఎండ్ డేస్ అనేది మనకి ఎలా వర్క్ చేస్తుందంటే మనకి పర్ఫార్మెన్స్ బేసిస్ మీద అయితే మనకి వాల్యూస్ అయితే చూపిస్తుంది. అదే ఈ లాస్ట్ ఎండ్ డేస్ అంటే ప్యూర్లీ టైమ్ బేస్డ్ క్యాలిక్యులేషన్స్ అనమాట. సో బోత్ ఆర్ డిఫరెంట్, రెండు ఒకటి కాదు. సో మీరైతే కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. ఓకే, సో ఇప్పుడు మన దగ్గర ఉన్న డేటాని అయితే ఒకసారి మనం గమనిద్దాం. మన దగ్గర డేట్ వచ్చేసి January 1 నుంచి January 20 వరకు అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మన ఇంటర్వ్యూయర్ ఏం అడుగుతాడంటే, నాకు లాస్ట్ 7 డేస్ సేల్స్ అయితే కావాలని చెప్పేసి అయితే అడుగుతాడు మనకి. లాస్ట్ 7 డేస్ సేల్స్ అంటే ఏంటి? ఇక్కడ 13th నుంచి 20 వరకు ఏదైతే సేల్స్ జరిగాయో ఆ సేల్స్ మొత్తాన్ని నాకు క్యాలిక్యులేట్ అయ్యి ఒక సింగిల్ వాల్యూగా కావాలని చెప్పేసి అయితే అడుగుతాడు. సో అదే ఇప్పుడు మనం డాక్స్ ఫార్ములాలో ఎలా చేస్తామంటే, మనమైతే ఒక మెజర్‌ని అయితే క్రియేట్ చేసుకోవాలి. మెజర్. సో నేను ఇక్కడ లాస్ట్ 2 డేస్ సేల్స్ అయితే క్యాలిక్యులేట్ చేస్తాను. లాస్ట్ 2 డే సేల్స్ ఈక్వల్స్ టు వేరియబుల్ max date equals to max function సేల్స్ టేబుల్ ఉన్న డేట్ బ్రాకెట్ ప్లస్ రిటర్న్. వేరియబుల్ని ఎప్పుడైతే మనం డిఫైన్ చేస్తామో రిటర్న్ అనే దాన్ని అసైన్ అయితే చేయాలి. ఓకే, సో నౌ వీఆర్ మూవింగ్ అవర్ క్యాలిక్యులేట్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి సమ్ ఆఫ్ సేల్స్ టేబుల్ ఉన్న సేల్స్ బ్రాకెట్ క్లోజ్ కామా. హియర్ వీఆర్ యూజింగ్ ది డేట్స్ ఇన్ పీరియడ్ ఫంక్షన్ బికాజ్ మనం లాస్ట్ 5 or 7 డేస్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి. సో డేట్స్ వచ్చేసి మన సేల్స్ టేబుల్లో ఉన్న డేట్ కాలం, సేల్స్ టేబుల్ ఉన్న డేట్ కాలం కామా మన వేరియబిలిటీ మ్యాక్స్ డేట్. ఇక్కడ మనకి ఇంటర్వెల్ ఏంటి మంది 2 డేస్ చేస్తున్నాం కాబట్టి -2. మైనస్ అంటే అర్థం కింద నుంచి వస్తుంది అనమాట, లాస్ట్ 2 అని. మన ఇంటర్వెల్ వచ్చేసి డే. సో ఇదండి, ఈ విధంగా మనం డాక్స్ ఫార్ములా అయితే రాస్తాం. సో ఐఎమ్ క్లికింగ్ ఎంటర్. సో చూద్దాం సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసామో లేదో. కార్డ్ అండ్ అవర్ మెజర్ ఈస్ దిస్ వన్. సో చూడండి 2K అని చూపిస్తుంది. సో దీనిని మనం కాల్ అవుట్ వాల్యూ డెసిమల్స్ 1.55 కీ అనేది చూపిస్తుంది. సో ఈ రెండు తీసుకెళ్తే చూడండి 19,700 + 850 = 1,550 అయితే వస్తుంది అనమాట. సో ఆ వాల్యూనే మనకైతే ఇక్కడ చూపిస్తుంది. మీకు ఇంకా డౌట్ ఎందుకు నేను చూపిస్తాను. సో ఆటో నన్. సో చూడండి మనకి 1,550 చూపించింది కదా. సో అది ఈ విధంగా మనం లాస్ట్ ఎండ్ డేస్ అనేది చేస్తామండి. మన దగ్గర ఎటువంటి డేటా సెట్ ఉన్నవండి, ఫార్ములా అయితే సేమ్ అనమాట. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ అయితే చేయండి, నేను మీకు రిప్లై ఇస్తూ మీ డౌట్ అయితే క్లియర్ అయితే చేస్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపు మరో డాక్స్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్తో కలుసుకుందాం. అంటే దెన్ థ్యాంక్ యూ, సీ యూ.